హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీపై రోజు రోజుకు ఒక కొత్త విషయం అయితే బయటకు వస్తూ ఉంది. ఇన్ని రోజుల వరకు మంత్రులు సహమంత్రులతో చర్చించి ఖచ్చితంగా రేషన్ కార్డు కావాల్సిందే అన్న సీఎం మరోసారి రేషన్ కార్డు ప్రామాణికం కాదని అయితే తెలిపారు. దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, చూసి లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఖరీఫ్ సీజన్ మొదలై నెల కావస్తున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఏది రైతులకైతే అందలేదు. కనీసం రైతు బంధు కూడా ఇంతవరకు రైతుల ఖాతాలో అయితే జమ కాలేదు. దీంతో రైతులు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన పీఎం కిసాన్ ద్వారా రైతులకు కొంత పెట్టుబడి సాయం అయితే అందింది. ఇంకా రాష్ట్రం అందించేటటువంటి రైతు బంధు లేదా రైతు భరోసా పథకాన్ని ఇంకా అమలైతే చేయలేదు. ఇంకా మార్గదర్శకాలు తయారు చేస్తున్నామంటూ 3 నెలల నుంచి ప్రభుత్వం చెప్తూ ఉంది. రైతు భరోసా అమలు చేయకుండా రైతు భరోసాకు ఇంతవరకు మార్గదర్శకాలు 3 రోజుల్లో పూర్తి చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్తూ ఉన్నారు. మొన్నటి వరకు రైతు రుణమాఫీ కావాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి అన్న ప్రభుత్వమే ఇప్పుడు రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే ప్రామాణికం కాదని చెప్తూ ఉన్నారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని సీఎం మరోసారి అయితే తెలిపారు. జూలై 15వ తారీఖు నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుందని, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రైతు రుణమాఫీ చేయడానికి ఇప్పటికైతే కొంత మేరకు మార్గదర్శకాలు పూర్తయ్యాయని, రైతు రుణమాఫీని పీఎం కిసాన్ పద్ధతిలో చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. పీఎం కిసాన్ ప్రధానమంత్రి మోడీ ఎవరైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి మరియు ప్రభుత్వానికి పన్ను కడుతున్న వారికి పీఎం కిసాన్లో అయితే చోటు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా అదే తరహాలో చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. 4 నెలల నుంచి మార్గదర్శకాలు తయారు చేయడంలోనే పార్టీ అంతా నిమగ్నమైంది. ఇప్పటికైనా రైతు రుణమాఫీ చేస్తారా లేదా మళ్ళీ జూన్ వచ్చేసరికి మార్గదర్శకాలు తయారవ్వలేదు అని చెప్తారా అనేది వేచి చూడాలి. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం అయితే వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.